హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ శ్రీరామనవమి. క్లాసులు పెట్టినావు. హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే సీతారాముల ఊరేగింపు అనమాట. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో సారీ ఏమనుకోకండి, కొంచెం లేట్ అయిందనమాట వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి. సో సారీ. సో ఇక్కడైతే మనం చూసారుగా, మన సీతారాముల అమ్మవారిని అయితే ట్రాక్టర్ మీద ఊరేగించడానికి రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ తోరణాల టైప్లో ఆరెంజ్ కలర్ ఓం అండ్ స్వస్తిక్ సింబల్తో ఉన్న వాటితో డెకరేషన్ అయితే చేశారు. సో టోటల్గా చూసేయండి, ట్రాక్టర్కి బంతిపూలు అలంకరించేసి అవన్నీ రెడీ చేశారనమాట. సో క్లియర్గా చూపిస్తాను, చూడండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మనల్ని సపోర్ట్ చేయండి. ఇదిగో మన రామయ్య తండ్రి అండ్ అలాగే మన సీతమ్మ తల్లి అందరినీ చూసేయండి. సో స్పెషల్గా అయితే చాలా డివోషనల్గా ఉంది. ఆల్రెడీ కళ్యాణం వీడియో ఇంతకు ముందే నేను పోస్ట్ చేశాను, మన ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతా. సో శ్రీరామనవమి అనగానే వడపప్పు పానకాలే కాబట్టి, సో ఇక్కడ చూడండి పానకాలు అయితే అక్కడ ఉన్న పిల్లలందరికీ షేర్ చేస్తున్నారు. ఆ పిల్లలు మేము ఎక్కుతాం ట్రాక్టర్ అయితే అడుగుతున్నారు. ఊరేగింపు మీకా దేవుడికా అని అడుగుతున్నాను నేను అనమాట. హ్యాపీ శ్రీరామనవమి. సో పిల్లల హడావిడి, పిల్లల ఆనందం, పెద్దల పూజకైతే చూడండి ఆయన ఊరేగింపుకి వస్తున్నారు అనగానే అందరికీ ఎక్కడో తెలియని ఆతృత అయితే వెయిట్ చేసి ఉంటుంది. సో ఇక్కడ పానకాలు అందరికీ షేర్ చేసేస్తున్నాము. హ్యాపీగా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది పిల్లలు పెద్దలు సరదాలతో. సో అక్కడ మేము పానకాలు అయితే వస్తాము అందరికీ. సో ఇంతవరకు మీకు బయట సీతారాముల కళ్యాణం జరిగిన విగ్రహాలనే చూపించాము. సో ఇప్పుడైతే గుడిలో ప్రాణప్రతిష్ఠ చేసి నిలబెట్టిన మన రాతి విగ్రహాలను అయితే చూపిస్తానమాట. సో ఇదే ప్రాణప్రతిష్ఠ చేసి 3 రోజులు హోమాలు యాగాలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసిన మా ఊరి సీతారాములు, లక్ష్మణులు అండ్ అలాగే ఆంజనేయ స్వామి. సో ఇదే అన్నమాట గుడి. ఇది కట్టి ఇప్పటికీ 9 ఇయర్స్ అవుతుంది. సో ఎదురుగా ఇక్కడే ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం మీదైతే మన ఆంజనేయ స్వామి మోకాళ్ళ మోకరించేసి దండం పెట్టుకుంటున్నారు. సో పెద్ద ధ్వజస్తంభం పక్కనే నందివర్ధనం, చెట్టులు. సో ఆ పైన చూసారుగా సీతారాముల విగ్రహాలను అయితే గోపురం మీద ఆ లైటింగ్స్తో మెరిసిపోతున్నారు మన వినాయకుడు. అండ్ అలాగే ఆపోజిట్లోనే మన ఆంజనేయ స్వామి. ఇది పాతకాలం నాటి గుడి అన్నమాట మా ఊర్లో. కొండని చేతి మీద ఎత్తుకొని పోతూ ఉన్నారు ఆయన లక్ష్మణుడి కోసం. సో ఇదే మొత్తం రాతితో కట్టినది గుడి. సో ఇదైతే మా గుళ్ళో ఉన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట, బయట గుళ్ళో ఉన్నవి. మా బుజ్జి తల్లులు గంట కొట్టాలని ట్రై చేస్తున్నారు, యజ్ఞవి హన్వి ఇద్దరు. సో ఇక్కడ మా హన్వికి గంట అందకపోతే మేము మధు హెల్ప్ తీసుకొని అయితే వీడియో తీస్తున్నా. సో గుళ్ళో నుంచి బయటకు వచ్చేసాక సో ఇక్కడే బయటే కళ్యాణం జరిగింది. ఆ వీడియో మొత్తం పోస్ట్ చేసే వాళ్ళు చూసేయండి. సో ఇక్కడ చూడండి ఆయన ఊరేగింపుకి అందరూ వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ పిల్లలందరూ ట్రాక్టర్లోకి ఎక్కుతున్నారు. మొత్తం గ్రామోత్సవం జరుగుతుంది కాబట్టి ఆ పిల్లల హ్యాపీనెస్ అది వేరే ఉంటుంది. మేము చిన్నప్పుడు ఇలానే తిరిగేవాళ్ళం, ఇప్పుడు తిరగాలన్నా తిరగలేము. ఆ కళ్యాణం జరిగిన స్టేజ్ మీద అయితే పిల్లలు పూలన్నీ ఎగరేసి మాకు వీడియో తీ అని అడుగుతున్నారు. సో పిల్లలైతే చాలా హుషారుగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఇంతలోనే నైట్ అయిపోయింది, ఇంకా గ్రామోత్సవానికి రెడీ అవ్వాలా. సో ఇక్కడైతే సీతారాములు ఊర్లో అందరికీ కనిపించాలని లైటింగ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. అది రెడీ చేస్తున్నారు అనమాట.
సో ఇంతలోనే మన ట్రాక్టర్ ఎలా రెడీ అయింది. సో ఎలా పూజిస్తున్నారో చూడండి. భజన బృందం అయితే వచ్చేసారు. సో వాళ్ళ చేతుల మీదుగానే పూజ చేయండి, వీడియో తీస్తాను అని చెప్పారు. చేస్తున్నారు. సో ఇంకా అలా ట్రాక్టర్కి పూజ చేసేయగానే కమిటీ సభ్యులు సో టెంకాయతో మొత్తం హారతి ఇచ్చేసి ఆ కర్పూరం పక్కన పడేసి అయితే ఇంకా స్టార్ట్ చేయడానికి అన్నీ సిద్ధం చేస్తున్నారనమాట. అక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడ ఉన్న ఊరి కమిటీ సభ్యులు. సో టెంకాయ కొట్టేసి ఇంకా మన సీతారాములు గ్రామోత్సవానికి అయితే ముస్తాబైపోయారు. సో ఇంకా నెక్స్ట్ బయలుదేరాలి. మహాన్వి చింటి వాళ్ళు ట్రాక్టర్లోకి మేము ఎక్కుతామని ఏడుస్తున్నారు చూడండి. పోతారు చెప్పండి ఇద్దరు. ట్రాక్టర్లో పోతారా? ఆ ట్రాక్టర్లో ఎక్కుతారా? ఎక్కుతారా? నువ్వు పోతావా? డాడీ పోతావు ఎలా? ఏం చేస్తాడు? సో ఇక్కడ సీతమ్మ వారి ఫేస్ మీద కుంకుమ సరిగ్గా కనిపించట్లేదు అనేసి ఆ పూలన్నీ పడి సో క్లియర్గా అందరికీ కనిపించే విధంగా అయితే పెడుతున్నారు. సో డప్పులు స్టార్ట్ అనమాట. సో ఇంకా గ్రామోత్సవానికి రెడీ అయిపోయారు. సో ఇక్కడ పూజ కూడా చేసేసి ఇంకా మొదలు పెట్టాలి. మా ఊర్లో సీతారాముల ఊరేగింపు. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఆ డివోషనల్ వైబ్ మీకు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది వీడియో చూస్తుండగానే. సో ఇక్కడ గ్రామోత్సవానికి వెళ్ళే ముందైతే సో ఏదైనా కానీ ఊరేగింపు జరిగేటప్పుడు ఇక్కడ వారనీళ్ళు అనేది అయితే పోస్తాం మేము. సో అక్కడ అదే చేస్తున్నాం. సో అక్కడికి ఎక్కడికైతే అయిపోతుందో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ అందరూ రెడీగా ఉంటారు. సో భజనలతో అయితే ఊరి మొత్తం సీతారాముల గ్రామోత్సవం అనేది చూస్తారు. ఊరి మొత్తాన్ని సీతారాములు కూడా చూసి సుఖ సంతోషంగా ఉండేలాగా ఊరికి అంత మంచి జరిగేలాగా అయితే దీవిస్తారని మన నమ్మకం అన్నమాట. సో అందుకోసమని ఊరేగింపు, ఆ భజన బృందం వాళ్ళ వెనకే గుడి కమిటీ సభ్యులు అందరూ వెళ్ళి చాలా వైభవంగా అయితే ఈ కార్యక్రమాన్ని కానిచ్చేసారనమాట. సో మన సీతారాములందరికీ దండం పెట్టుకొని మనం కూడా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుందాం. సో మాతో పాటు మీరు కూడా చెప్పేయండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో అక్కడ పిల్లలందరూ ట్రాక్టర్లో ఎక్కైతే కూర్చున్నారు కదా, ఇందాక మీకు చూసుంటారు. సో వాళ్ళందరూ చూడండి హాయ్ బాయ్ చెప్పేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అయితే అంటున్నారనమాట. ఎంతసేపు మన సీతారాముల గురించి అయితే మనం మాట్లాడుకుంటాం, కానీ మనందరికీ తెలియజేసిన రచయిత ఆది కవి మన వాల్మీకి మహర్షి గారిని కూడా తలుచుకోవాలిగా. సో అక్కడికైతే మా అమ్మ మా నాన్న ఇద్దరు వెళ్ళి అక్కడ స్వామివారి ముందు దీపం పెట్టి ఆయనకి పసుపు కుంకుమలతో అర్చన చేసి ఆ పూలమాల తన చేతులతో కుట్టింది మా అమ్మ. సో తను సమర్పించి టెంకాయ కొట్టి ఇంతటి మహాభాగ్యాన్ని మనందరికీ తెలియజేసిన వాల్మీకి మహర్షికి తలుచుకుంటూ సో టెంకాయ కొట్టేసి ఆయన కూడా తలుచుకుందాం ఈరోజు అని అయితే అనుకొని సో హ్యాపీగా ఈ డేని అయితే ఫినిష్ చేసామన్నమాట. సో ఈయనే మనకు వాళ్ళ చరిత్ర గురించి చెప్పకపోతే మనకు రామాయణం అనేది తెలిసేది కాదు. చాలా జనరేషన్స్కి ఈయన ఒక ఇన్స్పిరేషన్గా అయితే ఉంటారు. సో అదే సో వీడియో చూసారుగా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.